అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ హిమబిందు నామల ఫ్రమ్ సువిధా ఫర్ విమెన్. ఈరోజు మనం అందరం ఈ సీజన్లో, ఈ వర్షాకాలంలో కామన్గా మనం ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఫేస్ చేసే కొన్ని కామన్ కంప్లైంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కామన్గా ఈ రెయినీ సీజన్లో వాళ్ళు ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే కామన్ కోల్డ్. ఈ కామన్ కోల్డ్ ఏంటి అంటే సీజనల్ వేరియేషన్ వల్ల, సీజన్ టు సీజన్ ట్రాన్సిషన్ వల్ల కొన్ని వైరసెస్ అనేటివి హైబర్నేటెడ్ సిచ్యువేషన్ నుంచి రియాక్టివేట్ అయ్యే టైం అన్నమాట ఇది. సో ఈ టైంలో జనరల్గా ప్రెగ్నెంట్ పేషెంట్స్కి కామన్ కోల్డ్ వల్ల వాళ్ళకి బాడీ పెయిన్స్ కానీ, సడన్గా డిహైడ్రేట్ అయిపోవడము, దీనివల్ల అదర్ కంప్లైంట్స్తో కూడా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో దీన్ని రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్, బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వేరే మాస్క్. అండ్ బయటికి వెళ్తూ లేకపోతే టెంపరేచర్స్ కనుక చల్లబడినట్టయితే కొంచెం ల్యూక్వార్మ్ వాటర్ ప్రిఫర్ చేయండి. నార్మల్ వాటర్ కంటే ఆల్వేస్ బాయిల్ చేసిన వాటర్ని ప్రిఫర్ చేయండి. అండ్ మీరు బయటికి వెళ్తున్నప్పుడు లేదంటే ట్రావెలింగ్ టైంలో శానిటైజర్స్ యూస్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫుడ్స్ కూడా అవుట్ సైడ్ ఫుడ్స్ ప్రిఫరబుల్లీ అవాయిడ్ చేయడం మంచిది. అండ్ హోమ్ ఫుడ్స్ కూడా ఫ్రీజర్లో పెట్టిన ఫుడ్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఎక్కువ వరకు చాలామంది పెరుగు లాంటి థింగ్స్ లేకపోతే కొన్ని డెజర్ట్స్ ఫ్రీజర్లో పెట్టి వాడుతూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు ఈ వర్షాకాలంలో ఏ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు చేసుకొని తినడం మంచిది. ఫ్రెష్గా వెజిటేబుల్స్ కూడా అప్పటికప్పుడు వండుకొని తినడం అనేది మంచిది. సో కామన్ కోల్డ్ వచ్చినప్పుడు చాలామందికి ఏంటంటే ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడాలి, అన్ని ట్యాబ్లెట్స్ మాకు పడతాయా లేదా, లేకపోతే వాటితో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది ఇది కామన్ డౌట్. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే అన్ని రకాల యాంటీ అలర్జిక్ మెడికేషన్ వాడడం సేఫ్ కాదు. ఓన్లీ కొన్ని మెడిసిన్ మాత్రమే వాళ్ళకి సేఫ్ ఉంటాయి. బేసిక్గా ఈ కామన్ కోల్డ్ అనేది రకరకాల సిచ్యువేషన్స్లో ప్రెగ్నెంట్ పేషెంట్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ కామన్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకున్న ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎలివేషన్ వల్ల వాళ్ళకి కామన్గా ముక్కు దిబ్బడిలాగా ఉంటుంది, కానీ వాళ్ళకి ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే జనరల్గా కామన్గా స్టీమ్ తీసుకోవడం వల్ల మంచి రెస్పాన్స్ ఉంటుంది. వాళ్ళు ఐదర్ మెంథాల్ కానీ లేకపోతే కార్బల్ ప్లస్ కానీ అలాంటి మెడిసిన్ యూజ్ చేసి స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవచ్చు. అండ్ హోమ్ మేడ్ చిన్న చిట్కా ఏంటి అంటే ల్యూక్వార్మ్ వాటర్లో హనీ కలుపుకొని తాగడం మంచిది. బికాస్ హనీ అనేది న్యాచురల్ నేజల్ డీకంజెస్టెంట్. ముక్కు దిబ్బడి తగ్గించడంలో హనీకి మంచి ప్రాధాన్యం ఉంటుంది. సో వాటర్లో హనీ కలుపుకొని తాగడం వల్ల మీకు తొందరగా నేజల్ స్టఫినెస్ అనేది తగ్గుతుంది. మరి ఇంకా అదర్ కండిషన్స్ ఏంటి ఈ కామన్ కోల్డ్కి అంటే ఫస్ట్ కామన్గా వచ్చే థింగ్ ఏంటి అంటే వైరల్ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లుయెన్జా కానీ ఫ్లూ రిలేటెడ్ కండిషన్స్లో కూడా మీకు కామన్ కోల్డ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ ఈ కామన్ కోల్డ్ అనేది మీకు టైఫాయిడ్ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ ఫీవర్ వీటిలలో కూడా కామన్ కోల్డ్ తో బాధపడుతూ ఉంటారు. సో సింపుల్ కామన్ కోల్డ్ రకరకాల మేనిఫెస్టేషన్స్కి రీజన్ అవుతుంది. సో దాన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం మంచిది. కామన్ కోల్డ్ వచ్చిన వాళ్ళకి దాన్ని కనుక నెగ్లెక్ట్ చేసినట్టయితే బాడీ పెయిన్స్ రావడము, త్వరగా సిక్ అయిపోవడం, తర్వాత మెల్లిగా ఫీవర్ రావడం లాంటి థింగ్స్ నోటీస్ చేస్తూ ఉంటాము. సో ఫీవర్ వచ్చినప్పుడు అది హై గ్రేడా లేకపోతే లో గ్రేడా, అండ్ నైట్ టైమ్స్ ఎక్కువగా వస్తుందా లేకపోతే పర్సిస్టెంట్గా 2 to 3 days ఉంటుందా లేదా అనేది ఒకసారి గమనించుకోవాలి. ఒకవేళ మోర్ దెన్ 2 days కనుక ఫీవర్ పర్సిస్ట్ అవుతూ ఉంది, దాంతోపాటు కోల్డ్ కాఫ్ కూడా డెవలప్ అయ్యాయి అనుకుంటే మీకు ఇన్ఫ్లుయెన్జా కానీ నిమోనియా కానీ ఏదైనా సోకిందా అనేది ఖచ్చితంగా మీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఫీవర్ కనుక తగ్గట్లేదు, రెండో రోజు కూడా ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించి మీ ప్లేట్లెట్ కౌంట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్స్లో మీకు సెకండ్ డే తర్వాత ప్లేట్లెట్ ఫాల్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా హెమోగ్లోబిన్తో పాటు ప్లేట్లెట్ కౌంట్ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఈ కామన్ కోల్డ్ని అవాయిడ్ చేయడానికి మీరు ఇంకా అదర్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అంటే కామన్ కోల్డ్ అంటే ఆల్రెడీ మీకు ఆస్తమా కానీ లేకపోతే సైనసైటిస్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ల్యూక్వార్మ్ వాటర్ ప్రిఫర్ చేయండి. అండ్ యాంటీ అలర్జిక్స్ మీరు యూజ్ చేస్తున్న మెడిసిన్లో ఎలాంటి మెడిసిన్ ప్రెగ్నెన్సీలో సేఫ్ ఏవి కాదు అని మీ డాక్టర్తో డిస్కస్ చేసి తీసుకోవడం మంచిది. జనరల్గా లెవోసెట్రిజిన్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ అండ్ ఆల్సో అలెగ్రా. ఈ 2 మెడిసిన్ ఏంటి అంటే ఆన్ కౌంటర్ కూడా ఫార్మసీస్లో అవైలబుల్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. మీకు ఒకవేళ ఇంకా కోల్డ్ సివియర్గా ఉంది, దాన్ని ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసుకోవాలనుకుంటే మీ డాక్టర్ని సంప్రదించండి. సో జనరల్గా ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఇబ్బంది పడే థింగ్స్లో మరొకటి ఏంటి అంటే కాఫ్.
ఈ కాఫ్ అనేది పొడి దగ్గు కానీ లేకపోతే తెమ్మడితో కూడిన దగ్గు కానీ రావచ్చు. ఈ దగ్గు అనేది మనకి జనరల్‌గా కోల్డ్ అండ్ జలుబు ఎండ్ అవుతూ ఉన్న స్టేట్‌లో దగ్గుగా డ్రై కాఫ్ లాగా మారే సిట్యుయేషన్ ఉంటుంది. సో, జనరల్‌గా ప్రెగ్నెన్సీలో ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ కాఫ్ వాళ్ళకి రావచ్చు అంటే కొంతమందికి డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి తొందరగా డ్రై కాఫ్ అనేది రావచ్చు. అండ్ ఆ కాఫ్ అనేది పర్సిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళకి యాంటీ అలర్జిక్స్ యూజ్ చేయడం ఆల్వేస్ సేఫ్. అండ్ ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్సా అంటే జనరల్‌గా కొన్ని యాంటీ అలర్జిక్స్ మీ బాడీకి తగ్గట్టు, మీ బాడీ వెయిట్‌కి తగ్గట్టు ఎన్ని డోసెస్‌లో వాడాలో అన్ని డోసెస్‌లో కరెక్ట్‌గా వాడితే త్వరగా మీకు రెస్పాన్స్ వస్తుంది. అధిక మోతాదులో వాడడానికి ముందు మీ డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. అండ్ హోమ్ రెమెడీ ఇంట్లో చేసుకునే చిట్కాలలో ఏంటి అంటే అల్లం రసం, హనీ అండ్ ల్యూక్వార్మ్ వాటర్ కలిపి తీసుకోవడం మంచిది. అలాగే పుదీనా ఆకుల్లో కూడా మంచి మెడిసినల్ వాల్యూ ఉంటుంది దాంట్లో కూడా. సో, మీరు కాఫ్‌తో బాధపడుతున్నప్పుడు అది కూడా తీసుకోవచ్చు. అండ్ కొన్ని సిరప్స్ ఉంటాయి. ఆ సిరప్స్ మీరు డాక్టర్‌ని సంప్రదించే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కాఫ్ సిరప్స్‌లో కొన్ని సెడేటివ్స్, కెఫీన్ లాంటి థింగ్స్ ఉంటాయి. అవి ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి కాబట్టి మీరు మీ గైనకాలజిస్ట్‌ని సంప్రదించి తర్వాత డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఈరోజు మనం కామన్‌గా వచ్చే కోల్డ్, కాఫ్ అండ్ ఫీవర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేశాము. సో, మీకు గనుక నా వీడియో లో ఉన్న డీటెయిల్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వాటిని అడ్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.